సనత్ నగర్ నిన్న ముఖ్యమంత్రి గారు స్పందించిన వార్త హైలైట్గా కనిపిస్తుంది సోషల్ మీడియాలో. సో ముఖ్యమంత్రికి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. గంటల వ్యవధిలోనే ఆ బాలికను పాఠశాలకు చేర్పించారని చెప్పేసి. సో అసలు ఏం జరిగింది? శ్రీవిద్య అనేటువంటి అమ్మాయి ఎందుకు చెత్త కుప్పల దగ్గరటువంటి ఆ పుస్తకాలని తీసుకొని డ్రాయింగ్ వేయాల్సినటువంటి అవసరం ఇవ్వచ్చు? మా సనత్ నగర్ నియోజకవర్గంలో దాసారాం బస్తీ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఆ అమ్మాయి అక్కడి నుంచి, ఆ ఫ్యామిలీ అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఈ చెత్త కలెక్ట్ చేయటం, చెత్తని సెగ్రిగేట్ చేయడం ఆ పనులు చేస్తుంటారు. కాబట్టి చాలా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి. చదవాలని ఎంతో ఆశ, ఎంతో కలలు ఆ అమ్మాయికి, శ్రీవిద్య అనే అమ్మాయికి 8 year old గర్ల్. సో ముఖ్యంగా ఏంటి అంటే తెలిసిన గంట లోపలే, అంటే నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు అంత పనులున్న దీని గురించి వెంటనే స్పందించి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మాకు కానీ అలాగే ఆఫీసర్స్ కానీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడికి వెంటనే సిబ్బందిని తరలించి ఏంటి విషయం అని ఎగ్జామిన్ చేసి వెంటనే దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఇది మన మొత్తం రాష్ట్రం ముందర ఉంది. ఒక్క అంటే మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఎవరు చూస్తారు ఇలాంటి వాళ్ళని, అలాంటి చూసే మనిషి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో దాని మూలంగా ఆ పిల్లకి మళ్ళీ అడ్మిషన్ ఆ స్కూల్లో మళ్ళీ మొదలైంది. నిన్న కూడా మేము ఆ పేపర్లు అన్నీ చెక్ చేసి వచ్చాం. ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం బస్తీ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఒక్కడికి న్యాయం దొరికితే ఆశ వస్తుంది, అందరికి న్యాయం వస్తుంది. అంటే నిజంగానే ఆధార్ కార్డు లేనందుకు ఆ పాపని బరిలో చేర్చుకోలేదా? సో ఇప్పుడు మనకి ఇదొక క్లారిటీ ఉండాలి. ఏంటంటే ఏజ్ ప్రూఫ్ లేకుండా ఎవరిని అడ్మిషన్ డినై చేయొద్దని మనకి ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో తీసుకొచ్చింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో రైట్స్ తీసుకొచ్చాం మనం. రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం, నరేగా తీసుకొచ్చాం. అలాగే దాంట్లో ఒక రైట్ టు ఎడ్యుకేషన్, దాంట్లో సెక్షన్ 14, దాంట్లో సబ్ సెక్షన్ 2 ఏం చెప్తుందంటే మీరు ఏజ్ ప్రూఫ్ లేకపోతే ఎవరిది అడ్మిషన్ వద్దనద్దు. ఏజ్ ప్రూఫ్ ఎలా ఉండాలి అంటే దాంట్లో వేరియస్ డాక్యుమెంట్స్ ఉంటాయి. బర్త్ సర్టిఫికేట్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అదే మేము చూపిస్తున్నాను దట్ దిస్ ఇస్ ద యాక్ట్ వెరీ క్లియర్లీ స్టేట్స్. ఇది ఎందుకు? ఎందుకంటే చాలా టైంలో ఆ ఏజ్ డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చేవారు కొంతమంది దగ్గర. ఇదే మనం చూసాం దాసారాం బస్తీలో, బికేగూడ దగ్గర స్కూల్లో, దట్ వాళ్ళ దగ్గర ఏజ్ ప్రూఫ్ లేకపోయాయి. సో దాని మూలంగా ఏదో ప్రాబ్లమ్స్ అని. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ మదర్ మమతా గారు చెప్పింది ఏంటంటే ఏదో ఫ్యామిలీ సెరిమనీస్ కూడా ఉన్నాయి, అందు మూలంగా ఆ పిల్ల రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళలేదు. ఏమైనా సరే ఆ పిల్లకి చదువుకోవాలని చాలా ఏమంటారు ఎనర్జీతో, ఎంకరేజ్మెంట్తో వెళ్తున్నాం మనిషి. సో ఇప్పుడు ఆ ఏజ్ ప్రూఫ్ అనేది ఈ రోజున సాల్వ్ అవుతుంది. వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అన్ని కూడాను చాలా ఫాస్ట్ ట్రాక్ చేసి తొందరగా ఇవ్వబోతుంది. నేను అక్కడ ప్రిన్సిపల్ సుధాకర్ గారితో కూడా నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన కూడా అదే అన్నారు, దేర్ ఇస్ నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ హర్ ఫ్రమ్ స్టడీయింగ్. సో ముఖ్యమంత్రి గారు ఇది మొదటిసారి కాదు, ఇట్లా చాలా అంశాల్లో కూడా స్పందించినటువంటి తీరు చూస్తారు. సో ఏమనిపిస్తుంది? ప్రజాపాలన ప్రభుత్వం అనిపిస్తుందా లేకపోతే ఇంకేమనిపిస్తుంది మీకు? అంటే మీ ఎదుర్కొన్నా ఉంది, మొత్తం రాష్ట్రం ఎదుర్కొన్నా ఉంది, మొత్తం ఐ థింక్ ఇండియా ఎదుర్కొన్నా ఉంది. ఈ ఇష్యూ మీరు ఇదే ఇష్యూ తీసుకోండి, ఈ పిల్ల ఇష్యూయే తీసుకోండి. ఇది కనుక ఏ బీజేపీ రూల్ స్టేట్లోనే ఉంటే వాళ్ళు ఇలా స్పందించే వాళ్ళకి అసలు కనిపించరు, గరీబోళ్ళు కనిపించరు, అది కూడా మహిళలు అస్సలు కనిపించరు. ఆ మమత అనే ఆ మదర్ ఆ బాధ బీజేపీ వాళ్ళకి, బీజేపీ గవర్నమెంట్స్లో కనిపించదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బీజేపీ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అది కూడా రేవంత్ అన్న డిఫరెన్స్ ఏంటంటే వెంటనే స్పందించి, ఆయన షెడ్యూల్ మామూలుగా ఉండదు, అది ఎంత బిజీగా ఉంటారు అయినా కూడా ఒక్క పిల్ల గురించి పత్రికలో వస్తే, వార్తాపత్రికలో వెంటనే దానికి స్పందించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా అందరినీ పని మీద పెట్టి ఇది సాల్వ్ చేయాలి అని గంటల లోపల సాల్వ్. మీరు ఇందాక 24 hours అన్నారు, 24 hours కూడా తీసుకోలేదు, విత్ ఇన్ అవర్స్ ఇట్ వాస్ సాల్వ్డ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.